మీనా మౌనికకు ఎంత నచ్చచెప్పినా గానీ మౌనిక వినకుండా, లేదు వదినా నేను ఇంటికి రాలేను. అసలే రాలేను. నేను ఎట్టి పరిస్థితిలో మా అత్తగారింటికే వెళ్తున్నాను. నాకు ఏదైనా సర్వస్వం మా అత్తవారిల్లే. నువ్వు ఎలాగైతే బాలు అన్నయ్యను మార్చుకొని నీ భర్తగా ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారో నేను కూడా సంజుని అలానే మార్చుకుంటా వదినా. దయచేసి అన్నయ్యకు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పకూడదు అని మాట తీసుకుంటుంది. సరేనమ్మా సరే, చెప్పను. ఇదే లాస్ట్ ఛాన్స్ మరి. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకు. నువ్వు ఎలా మార్చుకుంటావో ఏమో అమ్మా అని చెప్తుంది. మౌనికకు ఎంత చెప్పినా వినకుండా మొండి ధైర్యంతో ఇంటికి వెళ్తుంది. సరే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని చెప్పేసి అనగా, సరే వదినా నేను ఇలా చేసి ఇంటికి వెళ్తాను. నువ్వు మన ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. నాన్నగారికి చెప్పకు, అన్నయ్యకు చెప్పకు. చెప్తే ఎందుకంటే బాలు అన్నయ్య అలా చేస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. వెంటనే సంజు ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటాడు. నేను నా భార్య లేదు, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది, నేను ఇక ప్రశాంతంగా ఉంటాను అనుకుంటాడు. కానీ చూసేసరికి మౌనిక ఉంటుంది. ఏంటే ఇంకా వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నావా అని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ గొంతు నిమలడానికి వెళ్తుంటే స్పృహ తప్పి పడిపోతాడు. పీకల దాకా తాగి ఉంటాడు. ఇలా చేస్తే, ఇలా కోపం చేస్తేనన్నా నువ్వు మీ ఇంటికి వెళ్తావంటే ఎంతకు నన్ను వదిలిపెట్టలేవేంటి అని కోప్పడుతూ కొట్టడానికి పోయి ఓపిక లేక స్పృహ తప్పి బెడ్లో పడిపోతాడు. అలాగే వెంటనే మీనా ఇంటికి వస్తుంది. బాలు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి మీనా ఇంతసేపు అయింది, ఏంటి అలా ఉన్నావు, విరబూసిన పూలాగా పోయి ఇప్పుడు వల్లిపోయిన పూలాగా వస్తున్నావేంటి అంటే, ఏం లేదండి అని తన యొక్క మనసులో ఆ మౌనిక చెప్పిన మాటలే అదే రొటేషన్ అవుతూ ఉంటాయి. అలాగే బాలు సరే ఏం కాలేదా, ఆ వీధి చివరిని రౌడీలు నిన్నేమన్నా అన్నారా అంటే, లేదండి ఏం కాలేదు అని చెబుతుంది. ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా బాలుకి ఏదో ఒక రకంగా అనుమానం ఉంటుంది. దూరంగా వెళ్ళి ఆర్డర్ ఇచ్చొచ్చానండి, అందుకే అలా అయింది, వెళ్దాం పదండి ఇంట్లకు అని వెళ్తుంది. అలాగే తెల్లవారుజామున బాలు తన యొక్క పాయింట్ దగ్గరికి వెళ్తాడు. కార్ పాయింట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్తో ఇదే డబ్బుల విషయం చెప్తూ ఉంటాడు. ఎట్లా వచ్చినాయిరా అసలు ఈ పార్లలమ్మకి, మనోజ్ గడికి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తూ ఉంటాడు. అలాగే ఒక కోయ అతను వచ్చి బాలుతో చెప్తాడు. మొహం చూసి అబ్బా లక్ష్మీకళ ఉట్టి పడుతుంది, నీకు ఈరోజు ఒక ప్రమాదం జరుగుతుంది అని చెప్తాడు. ఏంటి ఆయన ఇలాంటి కథలు చెప్తున్నావు, ఈ కాలాన్ని ఎవరు నమ్ముతారు, నీకు డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళు, నువ్వు ఇలాంటివి చెప్పకు అని చెప్తాడు. లేదు బాబు లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. ఇంతలో కోయదొర వెళ్ళిన వెంటనే ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి నువ్వు రావాలి అనడంతోనే వెళ్తాడు. మీనా కట్ చేస్తే మీనా వాళ్ళ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ పూలు అమ్ముతూ పూల కొట్టు దగ్గర ఉంటుంది. మీనా అక్కడికి వెళ్తుంది. ఏంటమ్మా ఇంత అనారోగ్యంగా ఉన్నాను, పూల కొట్టు దగ్గరికి ఎందుకు వచ్చావని మందలిస్తుంది. ఇంతలో వాళ్ళ తమ్ముడు గుణాతో కలిసి వస్తాడు. ఈ గుణాతో కలిసి రావడాన్ని చూసి మీనా వాళ్ళ తమ్ముడు గుణతో కలిసి చెడు తిరుగులు తిరుగుతున్నారని మందలిస్తుంది. గుణ పైన చేతులెత్తడానికి పోతుంది. ఎందుకంటే ఏంటి ఎందుకు నీ తాగుబోతుతోని మా తమ్ముడిని ఎందుకు తీసుకుపోతున్నావు, నీకు వాడికి ఏంటిరా ఏజ్ ఎంత డిఫరెన్స్ ఉన్నది, మీరిద్దరు దోస్తులేంటిరా అని మందలించడంతో గుణ ఏమంటాడు అంటే, ఏంటి బాలుబావ కన్నా నేను ఎక్కువేం తాగను కదా అక్క అంటే, బావెవర్రా నీకు అని చెంపచెడలు అనిపించడానికి ట్రై చేస్తుంది. ఇంతలో సీన్ కట్ చేస్తే బాలు ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వస్తాడు. కార్పొరేట్ దగ్గరికి వచ్చి సెకండ్ హ్యాండ్ కార్ కావాలి, మా ఫ్రెండ్ క్వారీ బిజినెస్ చేయడానికి వచ్చాడు అని చెప్పడంతోనే సరే అండి అని వెళ్తారు. ఒక బార్కి వెళ్తారు. బార్లో నేను తాగను అని చెప్పగానే కనీసం మాకన్నా పోయిరా అని అనడంతోనే బాలు సీసాలో మందు పోస్తూ ఉంటాడు. దాన్ని చూసిన గుణ వీడియో తీసి అందరికీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఇది అందరికీ వెళ్తుంది. మీనా వాళ్ళ తమ్ముడు ఆ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను తీసుకొచ్చి, చూడక్క చూడు బావ చేసిన ఘనకార్యం చూడు, నన్నైతే అంటున్నావు, బావ ఎలా చేశాడో చూడు, రాత్రి తాగి ఎలా తందనాలాడుతున్నాడో చూడు అని వీడియో చూపిస్తే ఒక్కసారిగా కుప్పగూలి బెడ్ పైన పడిపోతుంది.